ముందుగా నా వీడియో చూస్తున్న అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది గొప్ప వాళ్ళు తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి గొప్ప స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరు భగత్ సింగ్. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన పోర్ట్రేట్ని నా పెన్సిల్తో డ్రా చేయాలని అనుకున్నాను. ఈ డ్రాయింగ్ మొదటి అవుట్లైన్ నుంచి ఫైనల్ షేడింగ్ వరకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ నాకు చాలా స్పెషల్. ముందుగా డ్రాయింగ్ కోసం నా పెన్సిల్స్, పేపర్, ఎరేజర్, రిఫరెన్స్ ఇమేజ్ రెడీ చేసుకున్నాను. పోర్ట్రేట్ ప్రపోర్షన్స్ యాక్యురేట్గా రావడానికి నేను గ్రిడ్ మెథడ్ ఉపయోగిస్తున్నాను. గ్రిడ్ మెథడ్ వల్ల ఐస్, నోస్, మౌత్ స్టేక్, హ్యాట్ లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవడం కొంచెం ఈజీగా అవుతుంది. ఇప్పుడు చాలా లైట్ ప్రెజర్తో బేసిక్ అవుట్లైన్ స్టార్ట్ చేస్తున్నాను. మొదట హెడ్ షేప్, తర్వాత ఇయర్స్, తర్వాత నెక్స్ మరియు షోల్డర్ పొజిషన్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో డార్క్ లైన్స్ వేయకుండా చాలా కేర్ఫుల్గా వర్క్ చేయాలి, ఎందుకంటే మొదటి ప్రపోర్షన్స్ తప్పితే ఫైనల్ పోర్ట్రేట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. హ్యాట్ షేప్ పోర్ట్రేట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తూ స్లోలీ అవుట్లైన్ చేస్తున్నాను. తర్వాత ఫోర్ హెడ్, చిక్స్ మరియు జాలైన్ షేప్ డిఫైన్ చేస్తున్నాను. పోర్ట్రేట్ డ్రాయింగ్లో ఒక విషయం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను: పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద స్పీడ్. ఇప్పుడు మన పోర్ట్రేట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ మౌత్ స్టేక్. భగత్ సింగ్ గారి ఐకానిక్ మౌత్ స్టేక్ షేప్ కరెక్ట్గా వస్తే పోర్ట్రేట్కి ఆయన రికగ్నైజబుల్ ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటంటే ఐస్ కరెక్ట్ పొజిషన్లో ఉండేలా గ్రిడ్ మెథడ్ని రిఫరెన్స్గా తీసుకొని డీటెయిలింగ్ చేస్తున్నాను. తర్వాత ఐబ్రోస్ మరియు నోస్ పైన షాడోస్ యాడ్ చేయాలి. ఇప్పుడు అసలు పెన్సిల్ షేడింగ్ మొదలవుతుంది. లైట్ ఏరియాస్లో వైట్గా ప్రిజర్వ్ చేస్తూ డార్క్ ఏరియాస్లో గ్రాడ్యువల్లీ గ్రాఫైట్ బిల్డ్ చేస్తున్నాను. నోస్ సైడ్స్, అండర్ ద మౌత్ స్టేక్, చీక్స్, చిన్ మరియు నెక్ ఏరియాస్లో షాడోస్ కేర్ఫుల్గా యాడ్ చేస్తున్నాను. ఒకసారి డార్క్ వేయకుండా లేయర్స్గా షేడింగ్ చేయడం నాకు ఇష్టం. అలా చేస్తే పోర్ట్రేట్కి న్యాచురల్ డెప్త్ వస్తుంది.
మనం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. హ్యాట్లో డార్క్ వాల్యూస్ పెంచుతున్నాను. డార్క్ వాల్యూస్ వల్ల మనకి హ్యాట్ అనేది కొంచెం బాగా లుక్ కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ నాకు లిప్స్ అనేవి చాలా బాగా కనిపించలేదు, అందుకే మళ్ళీ ట్రై చేసి ఇలా సర్కిల్స్ ద్వారా నేను మళ్ళీ చేస్తున్నా. సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో అలా ఫేస్ పైన కూడా నేను కొంచెం నాకు లుక్ కనిపించాలని నేను అక్కడ గ్రాఫైట్ పౌడర్ అయితే వేస్తున్నా చూడండి. సో ఇది మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎలాంటి స్మడ్జెస్ లాగా ఉండదు అన్నట్టు. ఎక్కువ ఒక చోట తక్కువ. ఒకవేళ అలా ఉంటే మనం ఎరేజర్తో ఎరేజ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకైతే ఒక ఫేస్లో ఎక్స్ప్రెషన్ని బట్టి మనకి లుక్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం వేసేటప్పుడు మనకి కొంచెం బాగోదు అనిపించినప్పటికీ మనం దాన్ని సరి చేసుకోవాలి. మనం సరి చేసుకుంటే ఎరేజర్తోని ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ గ్రాఫైట్ పౌడర్ ఎట్లా అంటే స్మడ్జెస్ ఎక్కువగా ఉంటాయి, బట్ మనం స్మడ్జెస్ లేకుండా చేసుకోవాలి. ఏమున్నా కానీ కొంచెం ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా ఎరేజర్తో హైలైట్ చేసుకుంటూ ఆ స్మడ్జెస్ని క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది అన్నట్టు. ఇట్లా కొంచెం షేడింగ్ ఇచ్చినట్టు. మనం అంత పర్ఫెక్ట్గా షేడింగ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు నచ్చినట్టు మనం ఇచ్చుకున్నా ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి అవుట్లైన్స్ అయితే ఇచ్చిన అన్ని ఇంపార్టెంట్ పార్ట్స్కి, లైక్ ఐబ్రోస్, ఐస్, మౌత్ స్టిక్, నోస్, లిప్స్ అట్లా. సో ఇప్పుడు పైన హ్యాట్కి అయితే కొంచెం డార్క్నెస్ కోసం మళ్ళీ ఒకసారి షేప్ అవుట్ అయితే ఇచ్చేసిన, అది గ్రాఫైట్ పౌడర్ యాడ్ చేసిన. సో ఇప్పుడు మనం మళ్ళీ హైలైట్ చేసిన అది దాన్ని హ్యాట్ని. సో ఇప్పుడైతే నెక్ దగ్గరికి వెళ్ళిపోయినా, నెక్లో కూడా సేమ్ స్కిన్ టోన్ రావాలి. దాన్ని ఒకసారి తెప్పించేసి షర్ట్ దగ్గరికి వెళ్ళిపోయినా. షర్ట్లో కూడా నేను గ్రాఫైట్ పౌడర్ యూజ్ చేస్తున్నా. సో ఇది అనేది మనకి క్లాత్స్కైనా కానీ హ్యాట్స్కైనా కానీ ఏదైనా వస్తువులకైనా లుక్ ఇస్తుంది. సో ఇదండి ఫైనల్ రివీల్. నా ఆర్ట్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.